హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియో అయితే కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం. ఈ రెసిపీని అయితే ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను ఒక అరకిలో వరకు కాకరకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని చక్కగా పొట్టు అయితే తీసేసాను, పైన పొట్టు అంతా తీసేసాను. తీసిన తర్వాత వీటిని చక్కగా మనం చక్రాల్లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పొట్టు ఉంటే కాకరకాయ అనేది కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను ఎప్పుడు చేసినా సరే పొట్టు మొత్తం తీసేస్తానండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక వీటిని అయితే మనం కట్ చేసుకుందామండి. వీటిని చక్రాల్లాగా అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి, చిన్న పీసులుగా కాకుండా. చూసారా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని కాకరకాయలను కూడా ఇలానే చేసుకోవాలండి. లేతవి అయితే పర్వాలేదు, వాటికి గింజలు ఉంటే తీయనవసరం లేదు. కానీ కొన్ని ముదురుగా ఉంటాయి కదా కాకరకాయలు, ఆ ముదిరిన కాకరకాయల్లోని గింజలు అయితే మనం పిక్కలైతే తీసేయాలండి. లేకపోతే మనకి తినేటప్పుడు అవి కొంచెం బాగుండదు. లేతవైతే పర్వాలేదు, ముదురువైతే మాత్రం అందులోని గింజలు అయితే మనం తీసేయాలి. ఇక్కడ నేను ఒకటైతే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. మొత్తం అయితే వీడియోలు ఎంత అవుతుందని మొత్తం నేనైతే చూపించట్లేదు. ఇదిగోండి, ఒక కాకరకాయ అయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. చూసారా, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కాకరకాయల్ని. చూడండి, ఇప్పుడు ఇందులోని పిక్కలు అయితే ఇది కొద్దిగా ముదిరిందండి కాకరకాయ, అందుకని ఇందులోని గింజలను అయితే నేను తీసేస్తున్నాను. ముదురవైతే మనం తీసేయచ్చు, లేతవైతే అవసరం లేదు. ఇలానే మొత్తం అన్ని కాకరకాయల్లోనివి కూడా మనం గింజలను అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక వీటిని అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇక్కడ నేను మొత్తం అన్ని కాకరకాయలను కూడా కట్ చేశాను, నీట్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. చూసారా చక్కగా రౌండ్గా ఎలా కట్ చేసుకున్నామో. ఇంకా వీటిలోని మనము ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి వీటిని బాగా కలిపి చేతితోనే మనం బాగా కలుపుకోవాలి. కలిపేసి అయితే ఒక పావు గంట నుంచి ఒక 20 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అయితే కరెక్ట్ సరిపోతుందిలేండి. ఒక 20 నిమిషాల వరకు అయితే మనం మూత పెట్టేసి వాటిని అలాగే ఉంచేయాలండి. అప్పుడు ఆ కాకరకాయల్లోనే ఉన్న రసం అంతను నీరులా ఉంటుంది కదా, ఆ రసం అంతా అయితే ఆ ఉప్పుకి ఆ పసుపుకి బాగా పట్టి అదంతా బయటికి అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసి మనం పక్కనైతే పెట్టుకుందాము. ఒక పావు గంట నుంచి ఒక 20 నిమిషాలు, ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, ఒక అరగంట అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ అయితే పెట్టుకుందాము. దాంట్లోన ఒక స్పూను ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే అందులో వేసుకుందాము. నెక్స్ట్ నువ్వులండి, తెల్ల నువ్వులు, అవి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుందాము. వేసుకొని వీటిని మనం సిమ్లోనే పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టామంటే అది మొత్తం మాడిపోతుంది, అందుకని మనం సిమ్లోనే పెట్టి అయితే వీటిని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చి కూడానండి, నేనైతే ఒక 6 నుంచి 7 వరకు తీసుకున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 10 వరకు తీసుకోవచ్చు. మా ఇంట్లో కారం తక్కువగా తింటాం కనుక నేను తక్కువే వేసుకుంటున్నాను. ఇంకా ఇవి వేగిన తర్వాత లాస్ట్లోనైతే వెల్లుల్లి రెబ్బలండి, ఇవి కూడా ఒక 10 నుంచి 12 వరకు అయితే వేసుకుందాము. ఇది వెల్లుల్లి కారం కదా, వెల్లుల్లి మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత అయితే వీటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఓకే అండి, వీటిని ఇప్పుడు పక్కన అయితే మనం పెట్టుకుందాము. చక్కగా చల్లారిన తర్వాత అయితే వీటిని మెత్తగా పౌడర్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 20 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోన ఒకసారి బాగా కలుపుకొని చేతితోనే గట్టిగా వీటిని పిసకాలండి.
గట్టిగా ఆ వాటర్ అంతా పిండేయాలి గట్టిగాను. పిండేసిన తర్వాత ఇందులోనే మనం వాటర్ వేసి బాగాను కలపాలి. కలిపేసి గట్టిగా పిండేసి ఆ ముక్కలనైతే మనం తీసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న ఆ చేదంతా బయటకు వచ్చేస్తుంది. ఆ రసం చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలానే ఒక 2-3 సార్లు అయితే చక్కగా మనం కడుక్కోవాలండి ఈ కాకరకాయ ముక్కలని. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఆ విధంగా అయితే కడుక్కోవాలి. చక్కగా గట్టిగా ముక్కలనైతే మనం పిండి తీసుకోవాలండి. ఒకవేళ ఎక్కడైనా చేదుగా ఉన్న రసం కానీ ఉన్న చక్కగా అయితే అది బయటకైతే పోతుంది. ఈ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. స్నాక్స్గా కూడా తినొచ్చు. మెయిన్గా షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళైతే చక్కగా స్పూన్తోనే ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు. పకోడీలా ఉంటుంది. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ కడుక్కుందాము. ఇలానే ఒక 2-3 సార్లు అయితే మనం చక్కగా కడిగైతే పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఈ ముక్కలను అయితే మనం బాగా శుభ్రంగా కడుక్కుందాము. కడిగేసిన తర్వాత ఎక్కడ వాటర్ లేకుండా గట్టిగా పిండేయాలండి. వాటర్ అనేది ఉండకూడదు మనకి. వాటర్ లేకుండా మనం మొత్తం పిండేయాలి గట్టిగాను. నేనైతే ఇక్కడ ఒక 3 టైమ్స్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయాయి కదా, వీటిని మిక్సీ అయితే పట్టుకుందాము. నేను మిక్సీ గిన్నెలో అయితే వీటిని వేసాను. వెల్లుల్లి, కారం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం గట్టిగా ఈ పిండేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను అయితే ఇందులోనైతే మనం వేసి వేయించుకోవాలండి. ఇందులో ఇంకా మనం వెల్లుల్లి, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర అలాంటి పోపులు ఏమీ వేయడం లేదు ఎక్కడనూ. ఆయిల్ పెట్టి డైరెక్ట్గా ఆయిల్లోనే మనం ఈ కాకరకాయ ముక్కలను అయితే వేయించేస్తున్నాము. వీటిని మనం ఎర్రగా బ్రౌన్ రంగు వచ్చే వరకు అయితే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయి అవి పొడి పొడిగా వచ్చేయాలి. మనకి ఒక పకోడీ మాదిరిలా వస్తుంది లాస్ట్లోనైతే. కూర అయితే చాలా బాగుంటుందండి. అసలు చేదు అనేదే ఉండదు ఎక్కడనూ. మనం దీంతో ఈ కూరనైతే రోటీతో తినొచ్చు, నెక్స్ట్ రైస్తో తినొచ్చు, పూరీతో తినొచ్చు. ఏమీ లేకుండా మామూలుగా కూడా తినేయచ్చు. ఇలా మనం మొత్తం వేయించుకోవాలండి. మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కలర్లోనికి అయితే వస్తుంది. ఈ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. కానీ ఇంకా వేగాలి. అలా కలుపుతూ ఉండాలి. అలాగని పెద్ద మంట పెట్టేసామంటే మొత్తం మాడిపోతాయండి. మీడియం సైజులో అయితే మనకి సరిపోతుంది. మరీ లో ఫ్లేమ్లో పెట్టినా వాటర్ అనేది తొందరగా ఇదైపోతుంది. మీడియం సైజులో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. అవి మనకు బ్రౌన్ కలర్ వరకు రావాలి. అంతవరకు అయితే మనం వేయించుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకుందామండి. ఇక్కడ నేను పసుపు వేసాను కానీ అది స్కిప్ అయ్యింది. పసుపు వేసి వేయించుకుందాము. చూసారా, మనకి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే వేసుకుందామండి. వెల్లుల్లి కారం పౌడర్ని
ఇందులో మనం ఏమేమి వేసామో చూసారు కదా. ఎండు కొబ్బరి, నువ్వుల పప్పు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, ఈ 4 రకాల ఐటమ్స్ అయితే మనం వేసాము. వీటిని అయితే మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా. ఈ పౌడర్ని లాస్ట్లోనైతే ఇందులో వేసేద్దాము. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి. సారీ, నేను ఇందాకలే ఉప్పు వేసేసాను కదా, అందుకని ఇప్పుడు నేను వేయడం లేదు. సరే చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంత రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ హెల్ప్ మీ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే పెట్టానండి డెకరేషన్ కోసం అని. ఎలా ఉందో చెప్పండి. ఓకే బాయ్.